హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే అస్సాం రైఫిల్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్గా మనకు 10th క్వాలిఫికేషన్ తోటి 4000 పైగా పోస్టులు భర్తీ చేయడానికి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది అఫీషియల్ గజెట్ నోటీస్ అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు ట్రేడ్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ వారితో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదిగా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అఫీషియల్ గజెట్ నోటీస్ చూపించి. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. అండ్ ఎవరైతే అస్సాం రైఫిల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో అండ్ నోటిఫికేషన్ వెయిటింగ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి బ్రదర్, ఐఎమ్ వెయిటింగ్ అని. ఈ నోటిఫికేషన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది నేను కూడా తెలుసుకుంటాను అనమాట. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఎవరైనా అస్సాం రైఫిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వెయిటింగ్ చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది అండ్ వాళ్ళు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికన్నా ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్ఎంటీఎస్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చని కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక టాపిక్ వెళ్ళాడితే బ్రదర్, అస్సాం రైఫిల్కి సంబంధించిన మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన మనకు 2026 గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్ మనకు 4000 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాం అనమాట 2026 నోటిఫికేషన్కి. ప్రజెంట్ మనకు 2026ది స్పోర్ట్స్ కోట కింద నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ దానికి ఫైనల్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. బట్ మనకు టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. 2026 నోటిఫికేషన్ది అది మనకు అప్కమింగ్ అయితే రాబోతా ఉంది. అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి డీటెయిల్గా వీడియోని మీరు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎన్నోటి చూడండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు గజెట్ నోటీస్ రావడం జరిగింది. ఇది మనకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి మనకు రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు గజెట్ నోటీస్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. డేట్ ఎప్పుడు వచ్చిందంటే August 8న మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు గజెట్ వెబ్సైట్ మనకు మొన్న చెప్పాను కదా నేను ఏ విధంగా మీకు చెక్ చేసుకోవాలి అనేది. మొన్న సిఆర్పిఎఫ్ది మీకు ఒక వీడియో ఇచ్చిన కదా, ఆ వీడియో చూసారంటే సేమ్ అలాగే ఈ నోటీస్ను కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. మన ఛానల్ ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు, అయితే గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో వాళ్ళందరికీ తెలుసు, బట్ కొత్త వాళ్ళకి చెప్తాను అనమాట. ఎవరైనా కానీ ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మన ఛానల్లో ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు, అయితే గుర్తుపెట్టుకోండి బ్రదర్. ఇక్కడ చూసుకుంటే మనకు August 6న మనకు గజెట్ అయితే రూల్స్ అనేది చేంజ్ చేశారు. మనకు పబ్లికేషన్ అనేది మనకు ఎప్పుడు పబ్లిష్ చేశారు, August 8న పబ్లిష్ చేశారు. ఇక్కడ మీరు షార్ట్ టైటిల్ చూసుకుంటే మనకు ద రూల్స్ మే బీ కాల్డ్ ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అస్సాం రైఫిల్స్ ట్రేడ్స్మెన్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ రూల్స్ 2026 సంబంధించి అస్సాం రైఫిల్స్ గ్రూప్ సి ఏవైతే పోస్టులు ఉన్నాయో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళ సంబంధించి రూల్స్ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనిలో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ వాటికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, మనకు డీటెయిల్గా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుగా ఇక్కడ చూసుకుంటే బ్రదర్, హవల్దార్ బార్బర్ అయితే ఉంది. హవల్దార్ వేకెన్సీ ఉన్నాయి కదా ఈ నోటీస్లో మీకు, ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేయడం లేదు. ఎవరైతే ప్రజెంట్ అస్సాం రైఫిల్గా ట్రేడ్స్మెన్గా లేదా రైఫిల్ మ్యాన్గా ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకు హవల్దార్గా మనకు జాబ్ చేయడానికి మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇవి పక్కన పెట్టేసేయండి. హవల్దార్ బార్బర్కి 126 వేకెన్సీ అయితే ఉన్నాయి, బట్ మనకి యూజ్ లేదు కాబట్టి నేను ఇక్కడ మనకు రైఫిల్ మ్యాన్ బార్బర్ అయితే ఉంది. 620 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. గ్రూప్ జీ నాన్ గజెటెడ్ పోస్టులు అనమాట. లెవెల్ 3 కింద మనకు సాలరీ ఉంటుంది. 21,000 అంటే మీకు ఇంచుమించు 50,000 పైగా సాలరీ అయితే వస్తుంది. 18 నుండి 23 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. యువర్ ఈడబ్ల్యూఎస్లు ఎస్సీ ఎస్టీ వరకు 5 years, ఓబీసీలకు 3 years ఆటోమేటిక్గా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అయితే ఈ బార్బర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్, అంటే మీకు ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ ట్రేడ్ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు అండర్టేకింగ్ ద అవర్ సెల్ఫ్ సర్టిఫికేట్, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి 1 yearది. బార్బర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు 1 year ఎక్స్పీరియన్స్ తీసుకోండి. అది మీకు మీ బార్బర్ షాప్లో ఇస్తారు మీరు అడిగితే కనుక. 2 years మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. అండ్ ఏ విధంగా ఉంటుంది ఏంటంటే నేను డీటెయిల్గా మీకు నెక్స్ట్ అయితే చెప్తాను. అంటే ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే రూల్స్కి అప్లికేబుల్ ఉంది సేమ్ అదే విధంగా అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు రైఫిల్ మ్యాన్ మాస్, టోటల్గా మనకు 80 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. లెవెల్ 3 కింద సాలరీ ఉంటుంది. 18 నుండి 23 సంవత్సరాలు అయితే ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్లకు. సేమ్ మీకు అన్ని పోస్టులకు 18 నుండి 23 సంవత్సరాలే. క్వాలిఫికేషన్ వస్తే కనుక 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ అనమాట, క్వాలిఫై అయితే అవ్వాలి ట్రేడ్ టెస్ట్ అనేది. తర్వాత మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ 1 year ఎక్స్పీరియన్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటి నుంచి మీరు తీసుకున్నారంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది
మనకి నోటిఫికేషన్ ఇచ్చిన టయానికల్లా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. అది మీరు ఎలాగైనా క్రియేట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు బ్రదర్. ఇప్పుడు బార్బర్ షాప్ ఉంది. బార్బర్గా ట్రేడ్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలంటే బార్బర్ షాప్కి వెళ్ళండి. మంచి ఫేమస్ ఇది. వాళ్ళకి షాప్కి రిలేటెడ్ ఒక లెటర్ ప్యాడ్ అయితే ఉంటుంది. దాన్ని తీసుకొని దానిలో మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వర్క్ చేశారు, ఏం వర్క్ చేశారు, మీ స్కిల్ ఏంటి మొత్తం కూడా దానిలో టైపింగ్ చేయించి దాని మీద ఆ బార్బర్ హెడ్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ కానీ ఎవరైతే వాళ్ళతో సిగ్నేచరు సీలు ఉండాలి అంతే. దాన్ని మనకు ఎక్స్పీరియన్స్ కింద మనకు పెట్టొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ హవాల్దార్ పెయింటర్కి వచ్చేసి మనం నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చి మనకు రైఫిల్మెన్ పెయింటరు, దీనికి వచ్చేసి మనకు 59 వేకెన్సీ అయితే ఉన్నాయి. 18 నుండి 23 సంవత్సరాలు అయితే ఉండాలి. లెవెల్ 3 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అనమాట. ఇక దీనికి క్వాలిఫికేషన్కి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. క్వాలిఫై అయితే ట్రేడ్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ సేమ్ అంతే. 2 years ప్రొఫెషన్ పీరియడ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు రైఫిల్మెన్ సఫైవాలా ఓవరాల్ మనకు 908 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. లెవెల్ 3 కింద మనకు సాలరీ అయితే ఉంటుంది. 18 నుండి 23 సంవత్సరాలు అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇక 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ట్రేడ్ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక 2 years ప్రొఫెషన్ పీరియడ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనకు భర్తీ చేస్తున్నట్టు మనకు రూల్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు హవాల్దార్ వాచ్మెన్కి మనం నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ రైఫిల్మెన్ వాచ్మెన్కి వచ్చేసి టోటల్గా మనకు 710 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. లెవెల్ 3 కింద మనకు సాలరీ ఉంటుంది. 18 నుండి 23 సంవత్సరాలు ఏజ్ లిమిట్. ఇక నెక్స్ట్ మనకు 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీనికి కూడా సేమ్ ట్రేడ్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలి. ఇక నెక్స్ట్ మనకు 2 years ప్రొఫెషన్ పీరియడ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు రైఫిల్మెన్ కిచెన్ సర్వీసెస్ అనమాట. 1246 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. హైయెస్ట్ పోస్ట్ వచ్చి మనకు కిచెన్ సర్వీస్లో భర్తీ చేస్తున్నారు. లెవెల్ 3 కింద మనకు సాలరీ ఉంటుంది. 18 నుండి 23 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ దేని కూడా సింపుల్గా 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. కిచెన్ రిలేటెడ్ మనకు వర్క్ అయితే వచ్చి ఉండాలి. ఆ ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తున్నారు. 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏ లేదు బ్రదర్, కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇన్ కేసు జాబ్ కొట్టారంటే కనుక మీరు 2 years మనకు వాళ్ళు చెప్పినటువంటి విధంగా మీరు నడుచుకోవాలి. ఏదైనా మీరు మిస్టేక్ చేసినా మిమ్మల్ని జాబ్ని తీసేయడానికి ఆ 2 yearsలో వాళ్ళకు అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు రైఫిల్మెన్ సపోర్ట్ స్టాఫ్, ఎక్విప్మెంట్స్ అండ్ బూట్ రిపేర్ ఏవైతే టైలర్ ఉంటాయి కదా అలాంటివి అనమాట. టోటల్గా మనకు 430 పోస్టులు అనమాట. లెవెల్ 3 కింద సాలరీ ఉంటుంది. 18 నుండి 23 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కదా 10th క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మస్ట్ క్వాలిఫై ట్రేడ్ టెస్ట్. 1 year ఎక్స్పీరియన్స్. 2 years మనకు ప్రొఫెషన్ పీరియడ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తున్నారు. అయితే మరి ఇక్కడ మనకు ఏవైతే రైఫిల్మెన్ సపోర్ట్ స్టాఫ్ కానీ కిచెన్ సర్వీసెస్ కానీ ఇంకా చాలా రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కదా, అన్ని పోస్టులు కలుపుకుంటే కన్నా హవాల్దార్ కాకుండా రైఫిల్మెన్ మాత్రమే 4000 పైగా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. ఈ నోటిఫికేషన్ మ్యాక్సిమం మనకు అక్టోబర్ కానీ లేదా నవంబర్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంచుమించు ఒక డిసెంబర్లో కంపల్సరీ మనకు అస్సాం రైఫిల్ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి ఈ 4000 పోస్టులను ఒకటేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేకపోతే కొన్ని పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ నోటిఫికేషన్ మాత్రం 2026 అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఇక సెలక్షన్ ప్రాసెస్కి వస్తే కానీ బ్రదర్, ఇక్కడ మనకు 2025లో వచ్చినటువంటి అస్సాం రైఫిల్ ట్రేడ్స్ మీద నోటిఫికేషన్ అనమాట. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. మ్యాక్సిమం వచ్చేసి మనకు రైఫిల్ మ్యాన్కి వచ్చేసి 170 సెంటీమీటర్ అయితే ఉండాలి మేలు వాళ్ళు. ఒకవేళ ఇన్ కేస్ అమ్మాయిలు అయితే కానీ 157 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక మనకు చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ 80, బ్రీతింగ్ తీసుకుంటే 85 ఇలా ఉంటైతే పెడతానమాట మేలు వాళ్ళకు. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే మనకు హైట్ అయితే ఉంటుంది. అదే గుర్తుపెట్టుకోండి. మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇక నెక్స్ట్ మనకు రన్నింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ముందుగా సెలక్షన్స్లో మనకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. హైట్ చెస్ట్ అవన్నీ చెక్ చేసి తర్వాత రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. రన్నింగ్ అనే మనకు 5 కిలోమీటర్ల రన్నింగ్ని మేలు వాళ్ళు మనకు 24 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ అమ్మాయిలు అయితే కన్నా 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 8 నిమిషాలు 30 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎస్ఎస్జీడి కానిస్టేబుల్కి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట అస్సాం రైఫిల్ది. ఇక ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ ఏమో కండక్ట్ అయితే చేస్తారు. స్కిల్ టెస్ట్ అంటే అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. మీరు అప్లై చేసిన ట్రేడ్కి వాటి రిలేటెడ్ మీకు వర్క్ వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి. అక్కడ మీకు వాటి రిలేటెడ్ మీకు క్వశ్చన్స్ అడుగుతారు అండ్ వర్క్ కూడా చేయమంటారు. అదన్నీ కూడా మీరు తెలుసుకో ఉండాలి. అందుకే నేను ఎందుకంటే చెప్పేది ఇప్పటి నుంచే మీరు ఏ దానికైతే అప్లై చేద్దామని అనుకుంటారో దేనికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో 1 కాదు 2 కాదు ఒక 2-3 పోస్టులకు సంబంధించి మీకు పూర్తి అవగాహన అయితే తెలుసుకోండి. ఒక 2-3 పోస్ట్కి రిలేటెడ్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఒకదానికి ప్రిపేర్ అయి ఉంటారు, ఒకదానికి మీరు సర్టిఫికేట్ ఉంటుంది. బట్ వాటికి రిలేటెడ్ మీకు వేకెన్సీ లేకపోయానుకో
ఇంకొక దానికి మీరు ప్రిపేర్ అవ్వడానికి కానీ బాగుంటుంది. స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ మనకు 100 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. మినిమం వచ్చేసి మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్లో 35% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ 33 అనేది మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే మనకు మెడికల్ లిస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి ఈ మెడికల్ లిస్ట్ మనకు డీటెయిల్గా చెక్ చేస్తారు. తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అనమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కన్నా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకోండి బ్రదర్. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్లకి 25 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకు 25 క్వశ్చన్లకి 25 మార్కులకు, క్వాంటిటివ్ యాప్ట్ నుంచి మనకు 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకు, ఓవరాల్ మనకు 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు అస్సాం రైఫిల్ సంస్థ మనకు నోటిఫికేషన్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఎవరైతే ప్రాజెక్ట్ ప్రిపేర్ అవుతున్నారో ఈ నోటిఫికేషన్కి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీరు ఫాలో అయ్యి వాటి రిలేటెడ్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి మనకు మ్యాక్సిమం ఒక 1 మంత్ ఇస్తారు. ఆ 1 మంత్ అనే మనం ఎగ్జామ్ క్రాక్ చేయలేము. బట్ మీరు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవుతే ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, అస్సాం రైఫిల్ సంస్థ మనకు నోటిఫికేషన్ అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. 4000 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు వాటికి రిలేటెడ్గా మనకు ప్రజెంట్ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది.